బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ అరెస్టుపై కవిత తరపు లాయర్ అభ్యంతరం తెలిపారు. అరెస్టును ఖండిస్తూ కోర్టును ఆశ్రయించారు. సిబిఐ ప్రత్యేక కోర్టులో కవిత తరపు లాయర్ మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. నోటీస్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. సిబిఐ అరెస్టుపై కవిత తరపు లాయరు అభ్యంతరం తెలిపారు. అరెస్టును ఖండిస్తూ అయితే కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇక సిబిఐ ప్రత్యేక కోర్టులో కవిత తరపు లాయర్ మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నోటీస్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించడం జరిగింది. అత్యవసరంగా విచారణ జరపాలని కోరడం జరిగింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి, సిబిఐ అరెస్టుపై అయితే కవిత తరపు లాయర్ అభ్యంతరం తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈరోజు సిబిఐ కవితను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను అరెస్ట్ చేసి తమ కస్టడీ తీసుకుంది. అయితే రేపు కోర్టులో హాజరుపరిచేది సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే కవిత తరపున అడ్వకేట్లు ఎమర్జెన్సీగా అంటే ఇమీడియట్ గా విచారణ జరిపించాలని చెప్పని కూడా ఎమర్జెన్సీగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఏ రకంగా కవితను అరెస్ట్ చేస్తారు, కోర్టు అనుమతి ఖచ్చితంగా ఉండాలి కదా అని చెప్పి తన విషయం మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అత్యవసర పిటిషన్ స్వీకరించిన కోర్టు దాని మీద విచారణ జరిపే అవకాశం కనిపిస్తా ఉంది. సో మొత్తం మీద ఈ కవితను అరెస్ట్ చేసిన సిబిఐ విచారణ జరపడానికి తర్వాత దీంట్లో అంటే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో కవిత చాలా కీలకంగా వివరించిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కాకుండా మరోవైపున సిబిఐ కూడా సైమల్టేనియస్ విచారణ చేస్తున్న క్రమంలో ఆమెను అదుపులో తీసుకుని విచారిస్తే ఖచ్చితంగా మరిన్ని వివరాలు తెలుస్తాయి. కేసు కీలదశలో ఉందని చెప్పన్న నేపథ్యంలో గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ రోజు నోటీస్ జారీ చేయకుండా అరెస్ట్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన కవిత అడ్వకేట్లు ప్రస్తుతం ఎమర్జెన్సీగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి పిటిషన్ స్వీకరించిన తర్వాత ఇరువైపుల వాదనల తర్వాత మరి దీని మీద కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని దాని మీద ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సింది. మొత్తం మీద కవిత అడ్వకేట్లు తెలిపిన అభ్యంతరాల మీద కోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుంది, సిబిఐ కస్టడీకి వెళ్తుందా లేదా దాని మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.